రణ్వీర్ తన కూతురి కోసం ఒక ఆర్ఫనేజ్కి వెళ్తూ ఉంటాడు. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ అమరేంద్ర అనే ఆఫీసర్ ఇక్కడ ఏ పాపని జాయిన్ చేయలేదు అని చెప్పడంతో రణ్వీర్ షాక్ అవుతారు. రణ్వీర్ వెంటనే అమరేంద్రకి నిలదీసి అడుగుతూ ఉంటారు. అమరేంద్ర చాలా తెలివిగా నువ్వు కొత్తగా వచ్చావు, పాత సెక్యూరిటీకి తెలుసు అని నమ్మిస్తాడు. అమరేంద్ర ఇంకో అబద్ధం చెప్తూ ఉంటాడు. మంచు తుఫాను వస్తుందని పిల్లల్ని అందరినీ సేఫ్ హౌస్కి షిఫ్ట్ చేశారు అని అంటూ ఉంటాడు. రణ్వీర్ కంగారుగా వెళ్ళి చూసిన కొండ చెరువులు విరిగిపడే అవకాశం ఉంది అని 2 రోజులు ఆగాలి అని అమరేంద్ర వాడిని అక్కడే ఆపేస్తాడు. రణ్వీర్ తన ప్లాన్ లేట్ అవుతుందని చాలా ఫ్రస్ట్రేషన్గా ఉంటూ ఉంటాడు. రణ్వీర్ భార్య రహస్యమైన బయట తిరుగు వస్తుంది బయటికి. ఇది చూసిన కొంతమంది విలన్స్ ఆవిడని ప్రాణాలతో తిరిగి వెళ్ళనివ్వకూడదు అని ఒక లోయలో తోసేస్తుంది అని తన మున్న షూలకి ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు. ఆవిడని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాశ్మీర్లో తీవ్రమైన మంచు తుఫాను రాబోతుంది అని పోలీసులు మరియు వార్తలు సాక్షిగా తెలుసుకుంటారు. 24 గంటల్లో ఎవరు బయటికి రాకూడదు, ఇది ఈ సంవత్సరంలో అతిపెద్ద తుఫాను అని అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు. అమరేంద్ర మరియు తన టీం మెంబర్స్ రణ్వీర్కి సీక్రెట్గా ఫాలో అవుతారు. రణ్వీర్ తిరిగి రిసార్ట్కి వచ్చడం చూసి వీడి భార్య ఎక్కడ ఉన్నదో వీడికి కూడా తెలిసినట్లు లేదు అని అమరేంద్ర అనుకుంటూ ఉంటాడు. ఆ రహస్యమైన ఆవిడ వచ్చే వరకు రిసార్ట్ దగ్గర నుంచి అమరేంద్ర నిర్ణయం చేసుకుంటూ ఉంటాడు. మరి మొత్తంగా ఈ ఎపిసోడ్లో తుఫాను వల్ల రణ్వీర్ ప్లాన్ ఆగిపోవడంతో మరియు తన భార్య ప్రాణాలకి ప్రమాదం కలగడం ఎలా జరగబోతుందో అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ.